హాయ్ వెల్కమ్ టు మా ఛానల్. ఈరోజు కూరగాయలు బేగా పాడవకుండా ఫ్రిడ్జ్లో ఉండాలంటే ఏం చేయాలో చెప్తాను. నేనైతే ఎలా చేస్తానో చెప్తాను. మనం నైట్ పూట ఉదయం క్యారేజీల కోసమని కూరగాయలు కట్ చేసి పెడతాం కదా, ఉదయం బేగా వంట చేసుకోవడం కోసం. అవి కొన్ని అయితే పాడైపోతాయి ఉంటాయి, అంటే వాడిపోయినట్లు అయిపోతాయి. అలా కాకుండా ఉండాలంటే ఇక ఇలా కట్ చేసి నేనైతే బెండకాయలు కట్ చేస్తున్నాను మార్నింగ్ క్యారేజీ కోసమని. బెండకాయలు కట్ చేశాను. ప్లాస్టిక్ డబ్బా ఉంటుంది కదా, ఆ డబ్బాలో పెట్టేసి మూతేసేస్తే గాలి వెళ్ళకంటే ప్లాస్టిక్ డబ్బాలో పెడితే తాజాగా ఉంటాయి. స్టీల్ డబ్బాలు అయితే పాడైపోతాయి. అలాగే పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, అవి కూడా మనం కాడలు తీసేసి పచ్చిమిరపకాయలకి డబ్బాలో ప్లాస్టిక్ డబ్బాలో వేసి పెట్టాలి. పెడితే వారం రోజులైనా సరే తాజాగా ఉంటాయి. నేనైతే మిరపకాయలన్నీ ఇలాగా డబ్బాలో వేసేస్తాను కారలు తీసి. అలాగే టమాటాలు ఉంటాయి కదా, అవి అయితే కవర్లో పెడితే నీరు పట్టేస్తున్నాయి బేగా. అవి కూడా ప్లాస్టిక్ బుట్ట ఉంటే బుట్టలో పెట్టుకుంటే తాజాగా ఉంటాయి. ఇవేంటి ఈరోజు వీడియోలు వస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. నేనైతే చాలా తేడా చూసానండి. కవర్లో పెట్టి టమాటాలు పెడితే ఫ్రిడ్జ్లోని 2 రోజుల్లో నీరు పట్టేసినట్లయిపోయి పళ్ళన్నీ పాడైపోయి. అవి ఇలా బుట్టలో పెట్టి పెడితే మాత్రం వారం రోజులు ఉన్నాయి. అందుకనే చెప్తున్నానండి. వీడియోలు వస్తే లైక్ చేయండి.